నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లో హీట్ ఎక్స్చేంజర్స్ మోడల్స్ అన్నవి మనం ఇప్పటి వరకు కంప్లీట్ చేసాం కదండి. ఇప్పుడు సెకండ్ అంటే మనకి ఇప్పటివరకు ఎల్ఎంటీడీ అన్నది మనం కంప్లీట్ చేసాము. ఈరోజు వీడియోలో ఏంటంటే ఎన్టీయూ, ఓకేనా, ఎన్టీయూ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. మనం ఎన్టీయూ మెథడ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం. సో ప్రాబ్లమ్ నోట్ చేసి స్టార్ట్ చేద్దాం. సో ప్రాబ్లం అయితే నోట్ చేస్తానండి. సో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ డిజైర్డ్ to cool 0.5 kg per second of oil from 105 degrees centigrade by using an equal flow rate of cooling water. The cooling water available at 20 degrees centigrade, the specific heat of oil and water are 2.8 and 4.2 kilojoules per kg Kelvin respectively. The double pipe heat exchanger are available. Heat exchanger 1 U equal to 500, A equal to 4.5 meters square. అలాగే heat exchanger 2 equal to heat exchanger 2 U equal to 800 watt per meter square, A equal to 2 meters square. Okay, which heat exchanger should be used for a parallel flow arrangement? సో ఇక్కడ మనకి 2 ఎక్స్చేంజర్స్ ఉన్నాయండి. ఆ 2 ఎక్స్చేంజర్స్ కి సంబంధించి ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్, అలాగే ఏరియా, అలాగే సెకండ్ హీట్ ఎక్స్చేంజర్స్ కి కూడా యుఏ అన్నది మనకి ఇచ్చేసాడు. ఇక్కడ చూడండి మనకి ఎన్టీయూ మెథడ్. సో ఎన్టీయూ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్, ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ అనమాట ఎన్టీయూ మీన్స్. సో ఇక్కడ మనకి చూడండి ఆయిల్ ఫ్రమ్ 105 డిగ్రీ సెంటీగ్రేడ్, అలాగే కూలింగ్ వాటర్ అవైలబుల్ అట్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఎన్టీయూ మెథడ్లో మనకి 2 టెంపరేచర్స్ ఇస్తే, ఒకవేళ గివెన్ డేటాలో మనకి 2 టెంపరేచర్స్ కనుక ఇచ్చినట్టయితే మనం ఎన్టీయూ మెథడ్లో చేయాలి అని చెప్పాను కదా. సో అలాగే ఆ ఎన్టీయూ మెథడ్లో మనకి ఇచ్చే టెంపరేచర్స్ కూడా ఇన్లెట్ టెంపరేచర్స్ అనేవి ఇస్తాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఇన్లెట్ టెంపరేచర్స్ అనేవి ఇస్తాడనమాట. సో ఆ ఇన్లెట్ టెంపరేచర్స్ని బట్టే మనం చూసుకోవచ్చు మనకి ఇది ఎన్టీయూనా లేదంటే ఎల్ఎంటీడీనా అని చెప్పి, ఓకేనా. సో మనకి ఇంకో పాయింట్ కూడా ఇచ్చాడు చూడండి అక్కడ, బై యూజింగ్ అన్ ఈక్వల్ ఫ్లో రేట్ ఆఫ్ కూలింగ్ వాటర్. సో మాస్ ఫ్లో రేట్ అన్నది రెండు ఫ్లూయిడ్స్ కి కూడా, అలాగే ఆయిల్ కి ఒకటే ఉంది మాస్ ఫ్లో రేట్, అలాగే వాటర్ కి కూడా ఒకటే ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అండి, గివెన్ డేటా అన్నది రాసుకోవాలి, అంతే కదా. సో ఫస్ట్ గివెన్ డేటా అన్నది రాసుకుందాం. సో దేనికైనా కూడా గివెన్ డేటా అన్నది రాసుకోవాలి అండి. మీరు ఇదే ప్యాటర్న్ని ఫాలో అవ్వండి, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్టే నేను చెప్తున్నాను. సో మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ఆయిల్, మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ఆయిల్ MH ఈక్వల్ టు 0.5 kg per second, అలాగే మనకి వాటర్ కి కూడా MC ఈక్వల్ టు 0.5 kg per second. నెక్స్ట్ ఆయిల్ ఇన్లెట్ టెంపరేచర్, ఆయిల్ ఇన్లెట్ టెంపరేచర్ THI that is equal to 105 degree centigrade. నెక్స్ట్ వాటర్ ఇన్లెట్ టెంపరేచర్, వాటర్ ఇన్లెట్ టెంపరేచర్ TCI equal to 20 degrees centigrade. So specific heat of oil CPH equal to 2.8 kilojoules kg Kelvin, అలాగే CPC equal to 4.2 kilojoules per kg Kelvin, and U1 A1. ఓకేనండి, ఇది హీట్ ఎక్స్చేంజర్ 1 అనుకోండి, ఇది U1 A1, హీట్ ఎక్స్చేంజర్ 2 కి U2 A2.
ఓకే, మీరు మళ్ళీ ఇక్కడ రాయండి, నేను రాయటం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఈ రెండిట్లో మనకి ప్యారలల్ ఫ్లో అరేంజ్మెంట్ ఏంటి అన్నది అడుగుతున్నాడు. అంటే ఈ రెండు ఎక్స్చేంజర్స్ లో మన ప్యారలల్ ఫ్లో అరేంజ్మెంట్ కి ఏ హీట్ ఎక్స్చేంజర్స్ ని మనం యూజ్ చేయాలి అని అడుగుతున్నాడు. సో గివెన్ డేటా అయిపోయింది కదా, సో మనం ఇప్పుడు ఏం చేయాలి? సొల్యూషన్ అన్నది చేయాలి. సో ఇందులో ఏంటంటే NTU మెథడ్ లో మనకి ఒక్క స్టెప్ అన్నది యాడ్ అవుతుందండి, అంతే, అందులో నుంచి ఇంకేం లేదు. జనరల్గా LMTDలో ఎలా అయితే చేసామో ఇందులో కూడా అలాగే చేయాలి. కాకపోతే అక్కడ LMTD మెథడ్లో చేసాం, ఇక్కడ NTU అన్నాం కాబట్టి NTUకి సంబంధించి ఒక స్టెప్ అయితే యాడ్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే థర్మల్ కెపాసిటీ. ఏంటండి సొల్యూషన్లో ఫస్ట్ది థర్మల్ కెపాసిటీ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. థర్మల్ కెపాసిటీ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్. ఓకేనా, సో థర్మల్ కెపాసిటీ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు CH ఈక్వల్ టు MH ఇంటూ CPH. ఓకేనండి, అలాగే థర్మల్ కెపాసిటీ of cold fluid Cc equal to Mc into Cpc. ఓకేనా, సో ఓకే, థర్మల్ కెపాసిటీ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్ అలాగే థర్మల్ కెపాసిటీ ఆఫ్ కోల్డ్ ఫ్లూయిడ్. సో ఇప్పుడు మనకి MH అంటే 0.5 ఇంటూ CPH అంటే మనకి ఇక్కడ చూసారా కిలో జౌల్స్లో ఉంది కాబట్టి మనం జౌల్స్లో రాసుకోవాలి, ఇంటూ 10 క్యూబ్. అలాగే ఇక్కడ కూడా 0.5 ఇంటూ 4.2 ఇంటూ 10 క్యూబ్. ఓకే, సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1.4 ఇంటూ 10 క్యూబ్ అలాగే 2.1 ఇంటూ 10 క్యూబ్ అనేది వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్. సో ఇప్పుడు మనం కెపాసిటీ రేషియోస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, కెపాసిటీ రేషియో C ఈక్వల్ టు, ఓకేనండి, C ఈక్వల్ టు, ఇది క్యాపిటల్ C ఈక్వల్ టు CH బై CC. ఓకే, CH ఎంత వచ్చింది మనకి 1.4 ఇంటూ 10 క్యూబ్ డివైడెడ్ బై 2.1 ఇంటూ 10 క్యూబ్. సో 1.4 డివైడెడ్ బై 2.1 మనకి 0.66. ఈ యూనిట్స్ ఏంటంటే వాట్ పర్ కెల్విన్. సో దీనికి యూనిట్స్ ఉన్నాయి ఎందుకంటే యూనిట్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. సో ఈ స్టెప్ అర్థమైందంటే థర్మల్ కెపాసిటీ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే థర్మల్ కెపాసిటీ ఆఫ్ కోల్డ్ ఫ్లూయిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, దాని నుంచి కెపాసిటీ రేషియో అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ఫార్ములాస్ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు కదా, దాన్ని కూడా చెప్తా. పేజ్ నెంబర్ 152 చూపిస్తా. సో పేజ్ నెంబర్ 152 NTU మెథడ్. ఓకే, NTU మెథడ్ ఇక్కడ Q ఈక్వల్ టు C మినీ అని ఉంది కదా, C మినీ C మ్యాక్స్. సో ఇక్కడ చూడండి C మినీ C మ్యాక్స్, C మినీ ఈక్వల్ టు C MH CH, అలాగే ఇక్కడ కూడా C మినీ ఈక్వల్ టు MC CC అనమాట. సో మనకి MC అంటే మాస్ ఫ్లో రేట్, అలాగే CC అంటే స్పెసిఫిక్ హీట్ ఫ్లూయిడ్ అనమాట. ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు ఎఫెక్టివ్నెస్. సో నేను ఈ ఫార్ములాని నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు అలవాటు చేశాను అనమాట. మళ్ళీ డేటా బుక్ చూడటం ఎందుకు అని చెప్పి నేను ఇలా అలవాటు చేశాను. ఓకేనా, థర్మల్ కెపాసిటీ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్ CH, థర్మల్ కెపాసిటీ ఆఫ్ కోల్డ్ ఫ్లూయిడ్ నేను ఎక్కడి నుంచో తీసుకోలేదండి, డేటా బుక్ నుంచే తీసుకున్నాను. కాకపోతే మీకు ఇదంతా చూపించి మీకు ఇదంతా చూసారు అంత కన్ఫ్యూజ్గా ఉందో, ఎక్కడి నుంచి మీరు ఏం తీసుకోవాలన్నది తెలీదు. సో కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. మళ్ళీ ఈ ఫార్ములాస్ ఎక్కడి నుంచి వచ్చాయని మాత్రం అనుకోవద్దు, నేను డేటా బుక్ నుంచే తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం
మనకి హీట్ ఎక్స్చేంజర్ 1 హీట్ ఎక్స్చేంజర్ 2 రెండు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ నేను రాసుకుంటాను CH ఈక్వల్ టు 1.4 into 10 cube watt per Kelvin అలాగే CC ఈక్వల్ టు 2.1 into 10 cube watt Kelvin C ఈక్వల్ టు 0.666 ఓకేనా. సో ఇప్పుడు మనం హీట్ ఎక్స్చేంజర్ 1 కి సెకండ్ స్టెప్ హీట్ ఎక్స్చేంజర్ 1 కి చేద్దాం NTU. Second step for heat exchanger 1. సో మళ్ళీ అది చూడండి ఇక్కడ NTU అని ఉంది కదా, ఇక్కడ NTU ఈక్వల్ టు AU బై C many. ఓకే, NTU ఈక్వల్ టు AU బై C many ఫార్ములా. సో NTU ఈక్వల్ టు AU బై C many. సో ఇక్కడ మనం 1 తీసుకుంటున్నాం కాబట్టి A1 U1. ఇక్కడ C many ఏంటంటే మనకి ఇక్కడ రేషియోస్ ఏవైతే తీసుకున్నామో ఇక్కడ చూడండి, థర్మల్ కెపాసిటీ, హాట్ ఫ్లూయిడ్, కోల్డ్ ఫ్లూయిడ్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇందులో మనకి ఏదైతే తక్కువ వాల్యూ వస్తుందో అది మనకి C many అన్నది అవుతుంది. ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తేనే మనకి ఏదైతే తక్కువ వస్తుందో దాన్ని మనం C many అంటాం అనమాట. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు A1 U1 ఈక్వల్ టు CH అనమాట. C many అంటే CH. సో A1 ఎంత వచ్చిందండి మనకి 4.5 into 500 డివైడెడ్ బై 1.4 into 10 cube. ఆన్సర్ అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.607 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఎఫెక్టివ్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. పేజ్ నెంబర్ 153. సో ఇక్కడ చూసారా ఫార్ములాస్ ఇక్కడ ఉన్నాయి కదా, ప్యారలల్ ఫ్లోకి అలాగే కౌంటర్ ఫ్లోకి. ఓకేనా, పేజ్ నెంబర్ 153. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎఫెక్టివ్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫెక్టివ్నెస్ E ఈక్వల్ టు ఫార్ములా మనం ప్యారలల్ ఫ్లో తీసుకుంటున్నామండి. 1 మైనస్ EXP బ్రాకెట్ ఓపెన్ N 1 ప్లస్ C బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 1 ప్లస్ C. సో ఇక్కడ మనకి ఏంటి, ప్యారలల్ ఫ్లోకి ఏది మనం ప్రిఫర్ చేయాలి అంటే అరేంజ్మెంట్ అనేది ప్యారలల్ ఫ్లోకి చేయాలి కాబట్టి ఇక్కడ నేను ప్యారలల్ ఫ్లో ఫార్ములా అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ C అంటే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా రేషియో, C రేషియో అది. ఇక్కడ N అంటే మనం NTU ఫైండ్ అవుట్ చేసాం కదా, అది క్యాపిటల్ N. ఓకే, ఇక్కడ మనకి 1 మైనస్ EXP అంటే స్మాల్ e, మనకి క్యాలిక్యులేటర్లో ఉంటుంది కదండి స్మాల్ e, నీకు అది కూడా చూపిస్తా. ఇక్కడ LN కనిపిస్తుంది కదా, ఈ LNని షిఫ్ట్ LN నొక్కితే మనకి E అన్నది వస్తుంది. ఓకే, ఇదన్నమాట E. మళ్ళీ EXP అంటే మళ్ళీ ఎలా చేయాలి అని అడుగుతారు కదా, సో అందుకు. ఓకే, E ఇంటూ మైనస్ N ఎంత వచ్చిందండి 1.607, 1 ప్లస్ C అంటే 0.666 డివైడెడ్ బై 1 ప్లస్ 0.66. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో E పవర్ X అని తీసుకోవాలండి దాన్ని. ఓకేనా, అది మాత్రం మర్చిపోవద్దు. 1 మైనస్ E మైనస్ 2.677 అన్నది వచ్చింది. ఓకేనా, E పవర్ అవుతుంది అనమాట 1.666. సో దీనికి చూసారా షిఫ్ట్
ln ప్రెస్ చేస్తే ఈ బ్రాకెట్ ఓపెన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2.677 బ్రాకెట్ క్లోజ్. ఓకే, 1 మైనస్ ఆన్సర్ డివైడెడ్ బై 1.666. సో మనకి ఈ అనేది ఎంత వచ్చిందండి, 0.5589 అనేది వచ్చింది. సో అర్థమైందా ఇక్కడ EXP అంటే ఎలా తీసుకోవాలో, అలాగే NC ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలా అన్నది. సో ఇది ఇలా చేసిన తర్వాత మనకి దేనికైనా కూడా 4 టెంపరేచర్స్ ఉంటాయి కదండి, మనకి 2 టెంపరేచర్స్ ఇచ్చాడు. సో ఈ 2 టెంపరేచర్స్ నుంచి మనం ఆ 2 టెంపరేచర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను కదా. సో ఇక్కడ డేటా బుక్లో పేజ్ నెంబర్ 152 ఇక్కడ ఎఫెక్టివ్నెస్ అని మనకి ఇక్కడ ఫార్ములాస్ కనిపిస్తున్నాయి చూసారా, MHCHకి చేద్దాం ఎందుకంటే మనకి ఎఫెక్టివ్నెస్ వచ్చింది కాబట్టి. ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు T1 మైనస్ T2 divided by T1 minus T1, that is equal to effectiveness. So మనకి T1 T2 మనకి ఎలా రాసుకోవడం అలవాటు, THI TH0 అలా రాసుకోవడం అంటాం కాబట్టి THI minus TH0 divided by THI minus TCI, that is equal to effectiveness. ఓకే, THI అంటే ఎంత ఇచ్చాడండి మనకి, THI 105, TH0 ఇవ్వలేదు. సో THI అంటే 105 minus THI 20, that is equal to 0.5589 ఎఫెక్టివ్నెస్ కాబట్టి. సో దీని నుంచి మనకి TH0 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 89 into 105 minus 20. ఓకే, 105 minus TH0. So 105 minus 20 into 0.5589. So TH0 equal to 105 minus 47.50. 105 minus 47.50. That is equal to 57.5 degree centigrade. డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనకి THO అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ ఈక్వల్ ఎంత వచ్చిందండి, ఎఫెక్టివ్నెస్ 0.589 వచ్చింది. అలాగే TH0 అనేది ఎంత వచ్చింది, 57.50 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత the rate of heat transfer Q అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో Q ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకి డ్యూ టు ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. ఇక్కడ మనం హాట్ ఫ్లూయిడ్కి చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ హాట్ ఫ్లూయిడ్ అనేది తీసుకుంటాం. సో m.H CpH THI minus TH0. సో Q ఈక్వల్ టు MH ఎంత వచ్చిందండి, MH 0.5 into CpH 2.8 into 10 cube minus 105 minus 57.5. Okay, 0.5 into 2.8 into 10 cube into bracket open 105 minus 57.5. That is equal to మనకి 66500. ఓకే, Q ఈక్వల్ టు ENG ప్రెస్ చేస్తే 66.10 క్యూబ్ వాట్స్ అనేది వచ్చింది. అలాగే కిలో వాట్స్లో కావాలంటే 66.5 కిలో వాట్స్. ఓకేనా. సో Q ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి, 66.5
5 కిలోవాట్స్ అనేది వచ్చింది. ఇదంతా దేనికి చేసాము? హీట్ ఎక్స్చేంజర్ 1కి. సో ఇప్పుడు హీట్ ఎక్స్చేంజర్ 2కి కూడా సేమ్ ప్రాసెస్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనం చూద్దాం. Q1 కదా, Q1 ఈక్వల్ టు 66.5 కిలోవాట్స్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు హీట్ ఎక్స్చేంజర్ 2కి చేద్దాం. హీట్ ఎక్స్చేంజర్ 2కి ఏమవుతుంది? A2 U2. ఓకేనా, A2 U2 ఇక్కడ ఏం చేంజ్ అవ్వదు. ఏదైతే మినీలో ఉంటుందో, మినిమం వాల్యూ ఉంటుందో అదే మినిమం వాల్యూ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం చూద్దాం. సో ఓకేనండి, ఇక్కడ మళ్ళీ మనం ఫర్ హీట్ ఎక్స్చేంజర్ 2కి చేద్దాము. NTU A2 U2 C మెనీ అంటే A2 U2 CH. సో A2 అంటే ఎంత ఇచ్చాడు మనకి? 2 into U2 800 divided by 1.4 into 10 cube. ఓకేనా, సో 2 into 800 divided by 1.4 into 10 cube. సో మనకి 1.1428 అనేది వచ్చింది. సో n ఈక్వల్ టు. సో అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎఫెక్టివ్నెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫెక్టివ్నెస్ అంటే 1.E మైనస్ n అంటే ఎంత వచ్చింది? 1.1428. 1 ప్లస్ C అంటే ఎంత వచ్చిందండి మనకి? 0.666. దట్ ఈస్ 1 ప్లస్ 0.666. ఓకేనా, సో అప్పుడు 1 మైనస్ E మైనస్ సో 1.903 అనేది అవుతుంది. సో 1 ప్లస్ 0.666 that is equal to shift ln E bracket open minus 1.903 1 minus answer divided by 1 plus 1.666 that is equal to 0.5107 అనేది వచ్చింది మనకి. E అనేది 0.5107 అనేది వచ్చింది. సో ఫార్ములా ఏంటంటే THI మైనస్ THO డివైడెడ్ బై THI మైనస్ TCI దట్ ఈజ్ ఈక్వల్ టు 0.107. సో అంటే TH0 అనేది అంటే THO అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. THI అంటే 105 మైనస్ THO అలాగే 105 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5107. సో దీని నుంచి మనకి TH0 అనేది రావాలన్నమాట. ఓకేనా, సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత వచ్చిందండి? 61.59 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది వచ్చింది. ఓకేనా, టెంపరేచర్ ఎంత వచ్చింది? 61.59 డిగ్రీ సెంటీగ్రేడ్. సో దీని తర్వాత ఏం చేయాలి మనం? Q అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, Q ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మొత్తం ఎనర్జీ బ్యాలెన్సింగ్ షీట్ అదే ఎనర్జీ బ్యాలెన్సింగ్ ద్వారా మనం MH CPH THI minus TH0. MH అంటే 0.5 into 2.8 into 10 cube divided by THI 105 minus 61.59. So ఓకేనా, 0.5 into 2.8 into 10 to the power of 3 into 100 minus 61.59 that is equal to 60774. 60774 అంటే ENG ప్రెస్ చేస్తే 60 into 774 into 10 cube వాట్స్. ఓకే, అదే కిలో వాట్స్లో కావాలంటే
60 Q equal to 60.77 kilowatts. సో ఇప్పుడు మనం అన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి Q1 ఎంత వచ్చింది, 66 వచ్చింది. Q2 ఎంత వచ్చింది, 60.7 కిలోవాట్స్ అనేది వచ్చింది. సో వాడు ఏం అడిగాడు, విచ్ హీట్ ఎక్స్చేంజర్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ప్యారలల్ ఫ్లో అని అడిగాడు. ఏదైతే హీట్ ట్రాన్స్ఫర్ రేషియో అంటే రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, ఓకేనా, రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ దేనికైతే ఎక్కువ వస్తుందో దాన్ని మనం ప్యారలల్ ఫ్లోలో యూజ్ చేస్తాం అన్నమాట. సో మన కన్క్లూజన్ ఏంటంటే మనకి ఇక్కడ చూసారా, Q1 వచ్చేసి 66.5 కిలోవాట్స్ వచ్చింది, Q2 వచ్చేసి 60.7 కిలోవాట్స్. ఏది ఎక్కువ అండి, మనకి Q1 అన్నది ఎక్కువ కాబట్టి మనం Q1ని ఈ రెండు హీట్ ఎక్స్చేంజర్స్లో మనం Q1ని ప్యారలల్ ఫ్లో అరేంజ్మెంట్కి యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. సో మన కన్క్లూజన్ వచ్చేసరికి the rate of heat transfer mode in heat exchanger thus for parallel flow arrangement, ఓకేనా, ఏదైతే మనకి ఎక్కువ వస్తుందో దాన్ని parallel flow arrangement కి యూజ్ చేస్తాం. సో దట్ హీట్ ఎక్స్చేంజర్ 1 will be used in parallel flow arrangement అని రాస్తారు. సో ఇది రాసిన తర్వాత మనం రిజల్ట్ అన్నది రాయాలండి. రిజల్ట్లో మనం NTU1 N1 ఫైండ్ అవుట్ చేసాం, N2 ఫైండ్ అవుట్ చేసాం. అలాగే ఇక్కడ చూసారా కెపాసిటీ రేషియోస్ C, Q1, Q2, అలాగే ఎఫెక్టివ్నెస్ 1, ఎఫెక్టివ్నెస్ 2 అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా. సో అవన్నీ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా రెండేసి ఇచ్చినప్పుడు మనకి ఒకే దాన్ని కన్సిడర్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టెంపరేచర్స్ అనేది ఫస్ట్లో ఎలా అయితే తీసుకుంటామో హీట్ ఎక్స్చేంజర్ 1లో ఏదైతే తీసుకుంటామో దాని నుంచే మళ్ళీ TH1 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. ఇలా ఈ కండిషన్స్లో అడిగినప్పుడు మనం ఇక్కడ ఈ టెంపరేచర్స్ని ఎందుకు తీసుకున్నామని మీకు హాట్ కండిషన్లోనే ఎందుకు తీసుకున్నా అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆయిల్ అన్నది మనం కూల్ చేయాలి. హీట్ ఎక్స్చేంజర్ పర్పస్ ఏంటి, మనం తీసుకున్న హాట్ ఆయిల్ని టెంపరేచర్ అనేది తగ్గించాలి. సో దాన్ని బట్టి మనం హీట్ ఎక్స్చేంజర్ డిజైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ 2 కండిషన్స్లో కూడా మనం హాట్ టెంపరేచర్, అవుట్లెట్ టెంపరేచర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం అన్నమాట Q అన్నది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజన్లో మనం డేటా బుక్ని యూజ్ చేయడం అలవాటు అయిపోతే మళ్ళీ అది ఇది అంటే 2 టెంపరేచర్స్ ఉన్నాయి కదా, CCకి సిమినికి. సో ఆ 2 టెంపరేచర్స్ వేసేస్తాం. బట్ ఇలాంటి 2 కండిషన్స్ ఇచ్చినప్పుడు మనం మాత్రం ఏదో ఒక్క హాట్ కండిషన్స్ దగ్గర టెంపరేచర్స్ని కన్సిడర్ చేసుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ని అర్థమైందా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు, బోర్డు కనిపించట్లేదని చెప్పి. యాక్చువల్గా బోర్డు అయితే ఇంత చిన్నది, ఓకేనండి. నేను అంటే మొత్తం అంతా ఒకే దాంట్లో చేయాలని చెప్పి నేను కొంచెం దూరంగా పెడుతున్నాను. జూమ్ చేస్తే ఇలా కనిపిస్తుంది మీకు. జూమ్ చేస్తే నేను మళ్ళీ ఇదంతా ఒక్కొక్క పార్ట్లా చేయాల్సి ఉంటుంది. సో మీరేమి అనుకోవద్దు, మీకు అర్థమైనట్టే నేను చెప్తున్నాను. నెక్స్ట్ PDF ప్రొవైడ్ చేయమంటున్నారు. నేనైతే ఎటువంటి నోట్స్ అయితే ప్రిపేర్ చేయటం లేదండి. PDFని నేను ఇప్పుడప్పుడే ప్రొవైడ్ చేయలేను, ఇన్ ఫ్యూచర్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా. అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.